ఎక్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు, అపర మేధావి మాత్రమే కాదు, అంతకు మించిన రసికుడు కూడా. ఇది మస్క్ గురించి కొందరికి తెలిసిన మరో కోణం. అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో, సంతానం విషయంలో అతని ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్లిపోయాయో ఒక్క రిపోర్ట్ బయటపెట్టేసింది. అందులో ఉన్న విషయాలు చూశాక ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. అదేంటో తెలిస్తే మీ మైండ్ కూడా బ్లాంక్ అవ్వడం ఖాయం. డజన్లు కాదు, ఏకంగా గుంపునే కనాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలోని ప్రతి చోట తన పిల్లలుండాలనే ఆలోచనతో ఉన్నాడు. అసలేంటి మస్క్ లెక్క? దేనికోసం వేల మంది పిల్లలకు తండ్రవ్వాలనుకుంటున్నాడు? ఇదే డౌట్ వాల్ స్ట్రీట్ జర్నల్ కు కూడా వచ్చింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. టెస్లా బాస్ ఇలాన్ మస్క్ పిల్లల లేజియన్ ని నిర్మించాలనుకుంటున్నాడట. లేజియన్ అనేది ఒకప్పటి రోమన్ సైన్యంలో ఓ పెద్ద యూనిట్ గా సూచిస్తుంది. సాధారణంగా ఒక లేజియన్ లో 3000 నుంచి 6000 మంది సైనికులుంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా తన పిల్లలతో ఓ లేజియన్ ను నిర్మించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం తన ఎక్స్ ప్లాట్ఫామ్ ని గట్టిగా వాడేస్తున్నాడు. దాని ద్వారానే మహిళలను సంప్రదిస్తున్నాడు. సరోగసి ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రయత్నాలను వేగవంతం చేశాడు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, కఠినమైన డిస్క్లోజర్ అగ్రిమెంట్లతో తన పిల్లల కోసం తల్లుల్ని నియమించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు మస్క్ 4 భాగస్వాములతో 14 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఇందులో అతని మాజీ భార్య జస్టిన్ వెల్సన్, సింగర్ గ్రిమ్స్, న్యూరాలింక్ డైరెక్టర్ షివోన్ జిలిస్, రైటర్ యాష్లే సెయింట్ క్లేర్ ఉన్నారు. మస్క్ సన్నిహిత వర్గాలు చెప్తున్న దాని ప్రకారం అతనికి ఇంకా చాలా మంది మహిళలతో ఎక్కువ సంఖ్యలో పిల్లలుండొచ్చని తెలుస్తోంది. న్యూరాలింక్ డైరెక్టర్ గా ఉన్న షివోన్ జెలిస్ తోని మస్క్ 4 పిల్లల్ని కన్నాడు. దాంతో ఆమె మిగతా తల్లుల్లో స్పెషల్ స్టేటస్ కలిగి ఉన్నట్లుగా చెప్తున్నారు. వీళ్లే కాదు, ఇటీవలే జపాన్ కి చెందిన ఓ హై ప్రొఫైల్ మహిళకు ఎలాన్ మస్క్ తన వీర్యాన్ని కూడా ఇచ్చాడని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ లో తేలింది. గత సెప్టెంబర్లో 26 ఏళ్ల యాష్లే సెయింట్ క్లేర్ మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చింది. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే తన కోరిక గురించి మస్క్ నుంచి తనకు అనేక సందేశాలొచ్చాయని ఆమె బయటపెట్టింది. అంతేకాదు, ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా మస్క్ చెప్పినట్లు తెలిపింది. ఈ ప్రపంచం అంతమయ్యే నాటి కంటే ముందే లేజియన్ స్థాయికి చేరుకునేందుకు సరోగేట్స్ ని ఉపయోగించాలనే ఆలోచనతో ఇలాన్ మస్క్ ఉన్నాడని యాష్లే తెలిపింది. ఆ దిశగా మహిళల్ని సంప్రదిస్తూ సరోగేట్స్ ని సిద్ధం చేస్తూ ఎలాన్ మస్క్ టీం అన్ని వ్యవహారాలు చక్కబెడుతోంది. ఎక్కువ మంది
పిల్లల్ని కనడంలో ఎలాన్ మస్క్ కు ఉన్న ఆలోచనలు బయటపెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ పేల్చిన బాంబు ప్రపంచం మొత్తం రీసౌండ్ వచ్చింది. కానీ మస్క్ కంటే ముందే ఒకడు ఇలా ఆలోచించాడని తెలుసా? శతాబ్దాల క్రితమే మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చంగీజ్ ఖాన్ ఈ ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మంది తన సంతానం ఉండాలనుకున్నాడు. అతని DNA మూలాలున్న వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారంటే నమ్ముతారా? వేలాది సంతానంపై మస్క్ లెక్కేంటి? పిల్లల లేజియన్ సృష్టి దేనికోసం? మస్క్ది ముందు చూపా, భయమా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పిల్లల్ని కనటం మామూలు విషయమే. కానీ ఎలాన్ మస్క్కి అలా కాదు. అదో మిషన్. అందుకోసమే అన్ని దేశాల్లోనూ తన సంతానం ఉండాలనుకుంటున్నాడు. అందుకు అనేక కారణాలున్నాయి. అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది. మస్క్కి ఇలాంటి ఆలోచన కొన్నేళ్ల క్రితమే వచ్చి ఉండొచ్చు. కానీ ఇదే ఆలోచన శతాబ్దాల క్రితమే మంగోల్ సామ్రాజ్యాధినేత చంగీజ్ ఖాన్ కొచ్చింది. అతను కూడా అప్పుడు ఇలాగే ఆలోచించాడు, ఆచరణలో పెట్టాడు. ఇప్పటికే చంగీజ్ ఖాన్ కు వై క్రోమోజోమ్ లైనేస్ కలిగిన వాళ్లు కోట్లలో ఉన్నారు. ప్రస్తుతం సుమారుగా 20 మిలియన్ల మగాళ్లు చంగీజ్ ఖాన్ వై క్రోమోజోమ్ లైనేస్ కలిగి ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇది కేవలం మేల్ లైన్ వారసత్వానికి సంబంధించిన డేటా మాత్రమే. ఇక స్త్రీల ద్వారా వచ్చిన వారసులను అంచనా వేయటం కష్టం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా గుట్టుగా ఇదే పని చేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం మహిళలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటూ వారి ద్వారా సరోగసీ విధానంలో వరుస పెట్టి పిల్లల్ని కనేస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. మస్క్ టీం చాలా మంది సరోగేట్ మహిళల్ని సంప్రదిస్తోంది. వాళ్ళందరినీ తమ కంట్రోల్లో ఉంచుకునేందుకు భారీగా డబ్బు చెల్లిస్తోంది. వారితో కఠినమైన డిస్క్లోజర్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటోంది. మస్క్ కి అత్యంత సన్నిహితుడైన జారెడ్ బిచ్లీ ఈ కిడ్స్ లేజియన్ వ్యవహారాల్ని చూసుకుంటున్నాడు. మెరిటోక్రసీగా పిలుస్తోందని చెప్తున్నారు. అంటే ప్రజలు ఎంత బాగా పనిచేస్తే అంత మంచి ప్రయోజనాలు దక్కుతాయని అర్థం. మస్క్ స్పెర్మ్ ద్వారా పిల్లల్ని కనే మహిళలు బర్త్ సర్టిఫికెట్లు అతని పేరు తొలగించాల్సి ఉంటుంది. ఆ పిల్లలకు అతనే తండ్రి అని బయటకు చెప్పకుండా ఉండేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చిన యాష్లే సెయింట్ క్లెయిర్ కి కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చారు. బర్త్ సర్టిఫికెట్ లో మస్క్ పేరుని తొలగించి ఆ పిల్లలకు అతనే తండ్రి అని చెప్పకుండా ఉండేందుకు యాష్లేకు మొదట $15 మిలియన్ ఆఫర్ చేశారు. దాంతో పాటు నెలకు $1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అయితే సెయింట్ క్లెయిర్ తన బిడ్డకు తండ్రెవరనే విషయాన్ని దాచిపెట్టాలనుకోలేదు. మస్క్ నుంచి వచ్చిన ఆఫర్ ని ఆమె యాక్సెప్ట్ చేయలేదు. అయినా బర్త్ సర్టిఫికేట్ నుంచి మస్క్ పేరు మాయమైపోయింది. ఫిబ్రవరిలో ఆమె తమ సంబంధం గురించి బహిరంగంగా చెప్పాక ఆమెకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని $40,000 తగ్గించారు. ప్రస్తుతం $20,000 మాత్రమే ఇస్తున్నారు. వాల్ స్ట్రీట్ రిపోర్టు ప్రకారం ఎలాన్ మస్క్ జపాన్ కి చెందిన క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్ ని కూడా తన బిడ్డను కనమని నేరుగా సంప్రదించారు. కానీ ఆమె మస్క్ ప్రతిపాదనను తిరస్కరించింది. ఎప్పుడైతే యాష్లే సెయింట్ క్లెయిర్ మస్క్ బిడ్డకు జన్మనిచ్చానని ప్రకటించిందో అప్పుడే టిఫనీ ఫాంగ్ మస్క్ తనతో చేసిన ప్రపోజల్ ని బయటపెట్టింది. మస్క్ పంపిన సందేశాలను పబ్లిక్ చేసింది. అతనికి ఈ విషయం తెలియగానే పరిణామాలు వేగంగా మారిపోయాయి. మస్క్ టిఫనీని అన్ఫాలో చేయటంతో ఆమె ఫాలోవర్లు కూడా భారీగా తగ్గిపోయారు. కేవలం టిఫనీ ఫాంగ్ ని మాత్రమే కాదు, పిల్లల లేజియన్ ని సృష్టించేందుకు మస్క్ చాలా మంది మహిళల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనతో పిల్లల్ని కనాల్సిందిగా ఆఫర్ చేశాడని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై ఎలాన్ మస్క్ స్పందించాడు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ మస్క్ తన పిల్లల లేజియన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
మస్క్ మెదడులో ఈ రకమైన ఆలోచన పుట్టడం వెనుక ఓ థియరీ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో జనాల రేటు తగ్గటం వల్ల మానవాళి ప్రమాదంలో పడుతుందనే ఆలోచనను మస్క్ బలంగా నమ్ముతున్నారు. అందుకని అతనిలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే కోరిక కలిగించే చర్చ సాగుతోంది. జనాభా పెరుగుదల ఆగిపోతే నాగరికత కుప్పకూలిపోతుందని ఇలాన్ మస్క్ తరచుగా చెప్తుంటారు. మానవాళి భవిష్యత్తుని సురక్షితంగా ఉంచేందుకు తెలివైన వ్యక్తులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే వాదనను మస్క్ గట్టిగా నమ్ముతారు. తగ్గుతున్న జనాల రేట్లు నాగరికత అస్తిత్వానికే ప్రమాదం కలిగిస్తాయనే ఫీలింగ్ లో ఉన్నాడు మస్క్. అందుకోసమే ఈ గ్లోబ్ మొత్తం తన సంతానం ఉండాలని కోరుకుంటున్నాడు. దానికోసమే మహిళలకు తన స్పెర్మ్ ఇస్తున్నాడు, సరోగేట్లను ఉపయోగిస్తున్నాడు, పిల్లల్ని కనిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలను ప్రజల దృష్టికి దూరంగా ఉంచేందుకు మహిళలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాడని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ తేల్చింది. అయితే మస్క్ ఏం చేసినా చట్టపరమైన చర్యల ద్వారా అతనికున్న సంపద, పలుకుబడితో రక్షించబడుతున్నాడనే వాదనలున్నాయి. ఈ ప్రపంచం అంతమయ్యే నాటికంటే ముందే లీజియన్ స్థాయి పిల్లల్ని కనేయాలనే ఆలోచనతో ఉన్నాడు ఎలన్ మస్క్. ఇందుకోసం సరోగేట్ మహిళల్ని భారీ సంఖ్యలో ఉపయోగించుకునేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. మస్క్ టీం కూడా మహిళల్ని సంప్రదిస్తూ డబ్బులు ఆఫర్ చేస్తూ సరోగేట్స్ ని సిద్ధం చేస్తుంది. కానీ అతను అనుకుంటున్నట్లుగా వేల మంది పిల్లల్ని కంటాడా లేదా ఇప్పటికైతే సస్పెన్స్. For more videos like this, subscribe Big TV channel.